లాస్ట్ వీక్ మనము రామాగారి బుక్‌లో మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో స్వామి రామ గారు సందర్శించినట్టుగా అక్కడ రామగారు మహాత్మా గాంధీ గారిని ఈ అబ్జర్వ్ చేసి ఆయన రోజు ఆయన గడిపే విధానము, ఆయన ప్రవర్తన అన్నింటినీ గమనించినవన్నీ తన డైరీలో రాసుకున్నయి మనకి ఇందులో ఇచ్చారు. రామగారు ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ స్వామి రామ గారి గురువు ఆహ్, గాంధీ గారి నడకని ప్రత్యేకంగా గమనించమని జెప్పారట. దాని గురించి రామగారు గమనించిన విషయం ఏంటి అంటే ఆయన శరీరంతో వేరైనట్టుగా నడిచేవారంట. అంటే దీనికి మనకి ఎగ్జాంపుల్ ఏం జెప్పారంటే బండిని గుర్రం లాగినట్లు ఆయన తన శరీరాన్ని లాగుతున్నట్టు కనిపించేదంట. అంటే అంత అతీతమైన స్థితిలో ఆయన, ఆయన, ఆయన నడుస్తున్నారు. శరీరానికి అతీతమైన స్థితిలో అనేది ఇక్కడ చెప్పారు. గాంధీ గారు ఎప్పుడూ ఇతరుల కోసం ప్రార్థనలు చేసేవారని, వారికి ఏ మతం పైన గానీ, ఏ కులం పైన గానీ, ఆడ, మగ ఎవరిపైన గానీ, ఏ రంగు గల వారిపైన గానీ ఎట్లాంటి ద్వేషం ఉండేది కాదని, ఆయన ఆయనకి ముగ్గురు గురువులున్నారని, అది యేసుక్రీస్తు, కృష్ణుడు, బుద్ధుడు అని ఆహ్, ఇక్కడ రామగారు మనకు చెప్పారు. మ అయినా గాంధీ గారు మనిషి యొక్క ప్రేమించే శక్తిని విస్తరింపజేయడానికి ఎప్పుడూ ప్రయోగాలు చేసేవారు అనేది మనకు ఇంకొకటి. గాంధీ గారు సంపూర్ణ ఆత్మవిశ్వాసము ఆయన గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆయన సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో నిర్భయత్వం గాంధీలో గాంధీ గారి తత్వమని ఆహ్, ఈ ఇక్కడేమంటున్నారంటే సంపూర్ణ ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం గాంధీ తత్వం యొక్క పునాది రాళ్ళు. హింస ఆయన అంతరంగపు లోతులను తాకేది. దాన్ని అహింస అన్న శక్తితో ఆయన ఉన్ ధైర్యంగా ఎదుర్కొనేవారు, ముందుకు నడిచేవారు అనేది ఇక్కడ మనకు రామగారు అబ్జర్వ్ చేసినయి చెప్పారు. జీవితంలో ఈయన అసమ్మతిని తెలియజేసే మాట కానీ, ఏమాత్రం ద్వేషజాలం కానీ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడేవారు కాదంట. దేని గురించైనా ఆయన నోటి నుంచి అసమ్మతి అనేదే వచ్చేది కాదంట. దేనికి అయినా ఆయన పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యేవారంట. ఆయన లోపల ఏమాత్రం ద్వేషజ్వాలం గానీ ఏది ఉండేది కాదు అని. ఆయన గురించి ఒక 10 పాయింట్లు రాసుకున్నాయి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత త్యాగం కాదు గెలుపు అని ఠాగూర్ గారి గురించి చెప్పారు. ఇందులో రామ గారు ఠాగూర్ గారి గురించి ఆయన నిత్యము సాధనలో ఏదో అంటే ఎప్పుడూ తన సమయాన్ని ఎంతో, ఎంతో చక్కగా ఉపయోగించుకునేవారని, ఎప్పుడు అయినా ఏదో సాధన చేస్తూనో, రచనలలో గానీ, చిత్రలేఖనంలో గానీ ఎప్పుడు ఆయన లీనమై ఉండేవారని, తక్కువ సమయం ఆయన నిద్రపోయేవారని, తను ఎప్పుడూ ఏకాగ్ర చిత్తము గల సాధకుడిలా ఉండడం రామ గారు ఠాగూర్ గారిని గమనించానని మనకి ఇందులో చెప్పారు. ఇక్కడ బుద్ధిబలం ఎంతో ప్రతిభ గల ఒక మహాకవి, ఒక అసాధారణ ప్రతిభాశాలి అని, ఆయన ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారం జీవించేవారని, జీవించేవారు, ఆచరించేవారు కూడా అని, ఈ జగత్తులో కదిలేవి అన్నీ భగవంతునిలో నెలకొనబడి ఉన్నాయి. ఆయన ఇచ్చిన దానిని నువ్వు అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు అనేది ఇప్పుడు ఆయన గురించి చెప్తూ ఆయన కవిత్వాలలో రాసిన మెయిన్ రామగారికి నచ్చిన దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏంటి అది అంటే ఈ జగత్తులో కదిలేవన్నీ భగవంతునిలో నెలకొనబడి ఉన్నాయి. ఆయనిచ్చిన దానిని నువ్వు అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు అనేది రామగారికి ఆయన కవిత్వాలలో ఒక పాయింట్ అని చెప్పారు. ఠాగూర్ ఉద్దేశం ప్రకారం మానవ వికాసమే సృజనాత్మకమైన వ్యక్తిత్వం యొక్క వికాసమని, జీవశాస్త్ర నియమాలను వ్యతిరేకంగా నిలబడే ధైర్యము ఒక్క మానవుడికే ఉంది అని ఠాగూర్ గారు చెప్పారు అనేది రామ గారు మనకు ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ మనం చదువుకుంది. ఈరోజు చరిత్రను సరిదిద్దాలి అని స్వామి రామ గారు మనకు ఒక కొత్త స్టోరీని స్టార్ట్ చేశారు. నేను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పంజాబ్ హిమాలయాలలో ఉన్న సిమ్లాకు వెళ్ళాను. అక్కడ పంజాబీ మహారాజ్ అని పిలువబడే స్వామిని కలిశాను. ఆయన ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆజానుబాహుడు. బాగా చదువుకున్నవాడు.
నా వద్ద ఒక గొడుగు ఉంది. ఆ బరువును ఎందుకు మోస్తున్నావు? స్వేచ్ఛగా ఉండు అని ఆయన నాతో అన్నారు. మేమిద్దరం నడుస్తుండగా వాన కురవడం మొదలైంది. గొడుగుంది కాబట్టి దానిని విప్పాను. నువ్వేం చేస్తున్నావు? అని ఆయన అడిగారు. వాన నుండి నన్ను నేను కాపాడుకుంటున్నాను అని జవాబిచ్చాను. అలా చేయకు. ఇది భూమికి, ఆకాశానికి ఒక సంవిధానం. దానిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? నాతో రావాలనుకుంటే ఆ గొడుగును పారవేయి అని ఆయనన్నారు. స్వామీజీ, నేను తడిసిపోతాను అని అభ్యంతరం చెప్పాను. నీ బట్టలు తడిసిపోతాయన్న భయముంటే బట్టలైనా వేసుకోకు, వానలో నుండైనా తప్పుకో అని ఆయనన్నారు. అంటే రామగారు గొడుగుంది కాబట్టి దాన్ని వాడుకుందాం అనుకున్నారు. ఆ స్వామీజీ ఆ పంజాబీ మహారాజు వర్షం అనేది ఏమంటున్నారు ఇక్కడ ఆకాశానికి, భూమికి ఒక సంవిధానం. దాన్ని ఆకాశాన్ని, భూమిని కలిపే ఒక ఒక మధ్యలో ఒక సంవిధానము. దాన్ని ఎందుకు నువ్వు ఎందుకు చెడగొడుతున్నావు? ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆ గొడుగును పారవెయ్యి అని అన్నారంట. అంటే ఆయన ఆ స్థితిలో ఉన్నారు. ఆ పంజాబ్ మహారాజ్ అనేవారు. దానికి రామగారు నేను తడిసిపోతానని అభ్యంతరం చెప్తే ఈయనేమంటున్నారు, "నువ్వు నిజంగా తడిసిపోతావనుకుంటే ఆ బట్టలు తీసేయి. లేదు అంటే ఈ వానలో నుంచైనా వెళ్ళి పక్కకెళ్ళిపో" అనేది ఆ స్వామీజీ అన్నారట. ఆయన మాటలకు నేను ప్రభావితుడనయ్యాను. దారిలో అక్కడికక్కడే ఆ గొడుగును వదిలివేసి, అప్పటి నుండి నేను బయట ఉండగా వాన పడితే నేనెంతో ఆనందిస్తాను. అంటే ఆ దృష్టి మారిపోయింది. నేను తడిచిపోతాను అని ఒక షెల్టర్ కోసమో, నా శరీరాన్ని కాపాడుకోవడానికి చూసే దృష్టి మారిపోయింది. అది ఒక సంవిధానం. నాకు ఆ ఆకాశము, ఈ భూమినికి నేనొక అనుసంధానంగా ఉన్న ఆ వర్షంలో నేనున్నాను అనే భావనలో ఉండడం వల్ల, ఆ ఆలోచన విధానం మారిపోవడం వల్ల రామాగారు దాన్నింక ఎంజాయ్ జేయడం స్టార్ట్ జేశారు. అప్పటినుంచి ఎప్పుడు వాన పడితే అప్పుడు ఆయన ఎంతో ఆనందించేవారంట ఆ వర్షంలో. చలికాలంలో ఈ స్వామి పలచటి నూలు బట్టలు ధరించేవారు. ఆ పంజాబీ మహారాజ్ అనేవారు పలుచటి నూలు బట్టలు ధరించేవారు. అది ఒక్కటే ఆయన ఆస్తి. ఆయనది చాలా సున్నితమైన ప్రవృత్తి. ఆయన వేడిని, చలిని రెండింటినీ అదుపులో పెట్టుకున్నారు. మనసు ఎప్పుడు ప్రాపంచిక వస్తువులను తన ఇంద్రియాలతో తాకుతుందో, అప్పుడు అది బాధ, సంతోషాలను అనుభవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువులతో సంబంధం పెట్టుకోవో, అప్పుడు బాహ్య ప్రభావాలకు అతీతమైన లోలోన ఎంతో ఆనందాన్ని పొందుతావు. ఇప్పుడు వీళ్ళు చేసే సాధనలలో గూడా ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ పింగళ, ఈ నాడులను యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే శరీరము ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది అనంటే, ఇప్పుడు చలికాలం అయితే లోపల ఆటోమేటిక్‌గా వేడిని రగిల్చే సాధనాలు చేస్తారు వాళ్ళు. శరీరం ఆటోమేటిక్‌గా ఆ చలి నుంచి వాళ్ళని రక్షిస్తుంది. అలాగే ఎండాకాలమైతే లోపల చలి అంటే ఆ చల్లదనాన్ని పెంచే నాడులను యాక్టివేట్ చేస్తారు. దా ఈ ఇట్లాంటి సాధనల వల్ల వాళ్ళు ఎంత మండుతున్న ఎండలో ఉన్నా వాళ్ళ పైన ఎట్లాంటి ప్రభావం ఉండదు. ఆ ఎండ ప్రభావం గానీ, -డిగ్రీల చలి ఉన్నా గూడా ఆ చలి ప్రభావం గానీ వాళ్ళ శరీరాల పైన ఉండదు. సో, ఈయనిక్కడ ఏమంటున్నారంటే, ఈ ఎప్పుడు బాహ్యంగా దొరికే వస్తువులను అంటే చలికాలంలో కోట్లు వేసుకోవడము, జాకెట్లు వేసుకోవడము, ఈ బాహ్యమైన వాటి వెంట మనం పరిగెలెడుతున్నంత వరకు మన శరీరము తనని ఇక్కడేమంటున్నారు బాధ, సంతోషాలను అనుభవిస్తుంది అంటున్నారు. అంటే ఆ చలి ఇంకా మనము విపరీతమైన చలి ఉన్నా మనం ఎన్ని వేసుకున్నప్పటికీ గూడా ఆ చలి నుంచొచ్చే బాధ గానీ, ఎండ నుంచొచ్చే బాధ గానీ ఉంటుంది. వీటికి అతీతమైన స్థితిలో నువ్వు ఉండగలిగి బాహ్య ప్రభావాలకు అతీతమైనప్పుడు లోలోన ఎంతో ఆనందాన్ని పొందగలుగుతావు. ప్రాపంచిక వస్తువులతో సంబంధం పెట్టుకోనప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే, ఈ స్వామి బాగా చదువుకున్నవారు. ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడేవారు. ఆయన ఆంగ్ల సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడేవారు. మేమిద్దరం స్వామి రామతీర్థ జీవితం గురించి, వారి పనులను గురించి చర్చించుకుంటుండేవారం.
స్వామి రామతీర్థ వారి జీవితం గురించి, వారు చేసిన పనుల గురించి చర్చించుకుంటుండేవారము. ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, లాహోర్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీని తీసుకున్నారు. ఆయన వేదాంత తత్వం యొక్క సార్వత్రికత గురించి ఉపన్యాసాలిస్తున్న భారతదేశంలోని పరదేశ పాలనను ఆయన అసహ్యించుకునేవారు. అంటే ఇది మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న సమయం. అంటే నేను ఇక్కడ లాహోర్‌లో ఉన్న విశ్వవిద్యాలయంలో అంటే మనం అందరం ఇంక అప్పటికి అంతా కలిసే ఉంది. అయినా భారతదేశానికి స్వాతంత్రం రాకముందే యోగ సాధన చెయ్యని నవయుగ స్వాముల సమూహము సమూహము చిన్నది ఒకటుండేది. ఇక్కడ ఆయన వేదాంత తత్వం యొక్క సార్వత్రికత గురించి ఉపన్యాసాలిస్తున్న భారతదేశంలోని పరదేశ పాలనను ఆయన అసహ్యించుకునేవారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు యోగ సాధన చేయని నవయుగ స్వాముల సమూహము చిన్నదొకటుండేది. వారు యువకులు, విజ్ఞానవంతులు, దేశ పరిస్థితులు అర్థం చేసుకొని వారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళను నేను రాజకీయ స్వాములు అనేవాడిని. బహిర్గత స్వాతంత్రం మొదట, అంతర్గత స్వాతంత్రం తర్వాత అని వారనేవారు. ఈయన రాజకీయ స్వామి. దేశ పరిస్థితులను చూశాక ఆయన ఆశాభంగంతో స్వామి అయ్యారు. ఎవరు? ఈయన. ఇప్పుడు ఈయన గురించి చెప్పే అతను దేశ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆయనకి బాధ కలిగి ఈ రాజకీయ స్వామి అయ్యారు అని చెప్తున్నారు. ఆయన అంటే దేశం గురించి ఆలోచిస్తారు. ఆయన నరనరాలుగా దేశం గురించిన స్వాతంత్రం గురించి, ఈ ఈ హెచ్చుతగ్గుల గురించి ఆయన మాట్లాడేవారంట. బహిర్గత స్వాతంత్రం వీళ్ళు ఈ చిన్న స్వాముల గుంపు ఏమనేవారు అంటే, బహిర్గత స్వాతంత్రం మొదట, తర్వాత అంతర్గత స్వాతంత్రము అనేవారంట. ఆయన సాధువు, దయాళువు, కానీ తిరుగుబాటుదారుడు. ఆయన పరివ్రాజక పద్ధతిలో పాల్గొనేవారు కాదు. అంటే ఆయన స్వామి అయ్యేవారు అయ్యారు కానీ పరివ్రాజక పద్ధతి అంటే అన్నింటిని వదిలేసేయడం అనే ఈ పద్ధతిలో ఉండేవారు కాదంట. ఎల్లప్పుడూ భారతదేశం నుండి ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎలాగ పడగొట్టాలా అని సతమతమయ్యేవారు. ఇది ఆయన పూజ. ఇది ఆయన పూజ. జీవిత ధ్యేయం. ఆయన జీవిత ధ్యేయం మన దేశం నుంచి ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎలాగ పడగొట్టాలా అనేది ఆయన నరనరాలుగా అదే జీర్ణించుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారంట. ఆంగ్లేయులను అవమానపరిచినందుకు 2 సార్లు ఆయనను నిర్బంధించారు. మా దేశం వదిలి పొండని చెప్తూ ఆయన ఆంగ్లేయ అధికారులను చికాకు పెట్టేవారు. ఆయన వాళ్ళని బూతులు తిడుతూ, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ మీకు వ్యాకరణం తెలీదు. మీ భాషే మీకు తెలియదు. మంచి కుటుంబాల నుండి రాని మీలాంటి చదువురాని వాళ్ళని మీ ప్రభుత్వం ఇక్కడికి ఎలాగ పంపుతున్నదో అని ఆయన అనేవారు. మేమొకసారి సిమ్లా పట్టణానికి బయట నడుస్తున్నప్పుడు మాకెదురుగా ఒక ఆంగ్లేయ అధికారి గుర్రం మీద స్వారీ చేస్తూ మమ్మల్ని చూసి గుర్రాన్ని ఆపి, నా దారి నుండి తప్పుకోండి కోతుల్లారా అని అరిచాడు. స్వామి ఆ గుర్రం కళ్ళెంను ఒక్కసారిగా లాగగా గుర్రం మీది నుండి ఆంగ్లేయుడు రోడ్డుపై పడ్డాడు. ఈ రోడ్డు మీద నడవడానికి నాకు సంపూర్ణ హక్కు ఉంది. ఇది నా దేశం. నీ పని నువ్వు చేసుకో. లేచి గుర్రం ఎక్కి వెళ్ళిపో. నేను నీ బానిసను కాను అని స్వామి ఆయనతో అన్నారు. మరుసటి రోజు స్వామిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కానీ 2 గంటలలో ఆయనను విడుదల చేశారు. గవర్నర్ గారు లండన్ పట్టణంలో ఉన్నప్పటి నుండి స్వామిగారిని తెలుసును. అంటే గవర్నర్ గారు లండన్ పట్టణంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నరు ఆయన లండన్‌లో ఉన్నప్పటి నుండి ఈయనకు ఈ స్వామిగారికి ఈయన పేరు మహారాజ్, పంజాబీ మహారాజ్‌కి అక్కడి గవర్నర్ తెలుసంట. అంతేగాక జైలులో ఆయన ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలుగజేస్తారని తెలుసు. ఈ సమయంలో నాకు ఆంగ్లేయ పరిపాలకులంటే కొంత అనిష్టత ఉండేది. స్వాతంత్ర పోరాటానికి చేయూతనివ్వాలనిపించేది. రండి తుపాకులు ధరించి ఆంగ్లేయ అధికారులను అంతమొందించుదాము అని స్వామి అనేవారు.
ఆంగ్లేయులను తరిమికొట్టడానికి నన్ను తప్పక పోరాటంలో చేరమని ప్రోత్సహించేవారు. స్వామి రామ గారిని ఆ స్వామిగారు ఇవన్నీ చెప్పి ఎప్పుడూ మనము వీళ్ళని స్వాతంత్ర పోరాటానికి చేయూతనివ్వండి. వాళ్ళతో మనం పోరాడదాం రండి అని ఈ తుపాకులు ధరించండి అని జెప్పేసి ఆ స్వామిగారు స్వామి రామ గారిని ఎప్పుడూ ప్రోత్సహించేవారంట. ఆంగ్లేయులను తరిమికొట్టడానికి నువ్వు తప్పక పోరాటంలో చేరమని ప్రోత్సహించేవారు. అది తప్పు కాదని చెప్తుండేవారు. ఎవరైనా నీ ఇంటిలో చొరబడి నీ సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తుంటే నిన్ను నువ్వు ఎందుకు సంరక్షించుకోవు అని ఆయన అనేవారు. అలాంటి తీవ్రమైన స్వామిని నేనెప్పుడూ కలియలేదు. నేను మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడొక స్వామి అంటే తనలో ఉన్న సరికాని అంటే స్వామిత్వాన్ని పొందడము. స్వామి రామ గారి గురువు మనకొక దగ్గర చెప్పారు. స్వామిత్వం నీ పైన నువ్వు స్వామిత్వాన్ని పొందడమే స్వామి అవ్వడము అని ఆయనంటారు. ఇన్ని అంటే ఒక వ్యక్తి పైన ఇప్పుడు అది మంచి పనే. కానీ ఒక వ్ ఒక ఒక పర్టిక్యులర్ ఒక కంట్రీ పైన ప్రేమను చూపిస్తున్నావు. ఇంకొక వ్యక్తి పైన కొంతమంది వ్యక్తుల పైన ద్వేషాన్ని చూపిస్తున్నావు. అంటే నువ్వు అతీతమైన స్థితిలో లేవు కాబట్టి ఇంకా నువ్వు స్వామిత్వం అనే స్థితిలోకి రాలేదు అనేది ఇక్కడ రామగారు అట్లాంటి తీవ్రమైన స్వామిని నేనెప్పుడూ కలియలేదు అంటున్నారు. నేను ఒక పక్కన రామగారికి కూడా అనిష్టిత అంటే ఈ ఆంగ్లేయ పరిపాలకుల పైన అంటే ఇష్టం వాళ్ళ పైన ఇష్టం ఉండేది కాదు అనేది కూడా చెప్తున్నారు. అంటే కొంతవరకు రామగారికి కూడా ఇందులో ఉండాలి, వీటిపైన కొంతవరకు ఉంది, కోరిక ఉంది. వీళ్ళు సరైన పనే చేస్తున్నారు అనేది. నేను సిద్ధాంతాన్ని మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని, మనస్తత్వాన్ని, ఉద్యమాన్ని నమ్మాను. కానీ రాజకీయాలలో నేను పాల్గొనలేదు. రామగారు చెప్తున్నారు. నేను ఆ స్వామిని రాజకీయాలకు దూరం చేయటానికి ప్రయత్నిస్తే ఆయన నన్ను అందులోనికి లాగడానికి ప్రయత్నించేవారు. చాలా నెలలు ఇలా సాగింది. ఆయన చాలా ప్రయత్నించారు కానీ మా గురువుగారు నన్ను రాజకీయ పార్టీలో చేరవద్దని చెప్పారు. నువ్వు విశ్వ వ్యవస్థకు చెందావు. ప్రపంచ పౌరుడివి. ఒక హిందూ దేశంతోనే ఎందుకు ముడిపెడతావు? స్వామి రామ గారి గురువు ఏమన్నారంట, ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ పంజాబీ మహారాజ్ అనే అతను రామ గారిని ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేసినప్పటికీ ఇంకా ఆయన అన్ని రకాలుగా ప్రయత్నించి చివరి ప్రయత్నంగా ఈ బుక్‌లో మొదటి నుంచి ఏం చేస్తున్నారు రామగారు తీసుకెళ్ళి వాళ్ళ గురువుగారి దగ్గరికి తీసుకెళ్తున్నారు లాస్ట్‌గా. గురువుగారు ఏది చెప్తే అదే అని. ఆయననడిగితే ఆయనేం చెప్తున్నారు రామగారి గురువు, "నువ్వు విశ్వ వ్యవస్థకు చెందిన వ్యక్తివి. నువ్వు ప్రపంచ పౌరుడివి. ఒక హిందూ దేశంతోనే ఎందుకు ముడిపడిపోతున్నావు? మానవాళి అంతటి గురించి నువ్వు ఆలోచించాలి. ముందు అంతర్గత శక్తిని పుంజుకో. నీ బుద్ధిని పదును పెట్టు. నీ ఉద్రేకాలను అదుపులో పెట్టుకో. కార్యాచరణకు ఉపక్రమించు. భారతదేశం ఆధ్యాత్మికతకు ప్రఖ్యాతి చెందినదైనప్పటికీ ఆ దేశము పట్ల దురభిమానం మంచిది కాదు. అది దైవీకుడైన వ్యక్తికి తగదు. అంటే ఆధ్యాత్మికంగా నడిచే వ్యక్తి యొక్క దృష్టి ఒక్కదానికి పరిమితమయ్యి ఆహ్, సంకుచితంగా ఉండొద్దు అనేది ఇక్కడ రామగారి గురువు చెప్తున్నారు. ఇది నా దేశము, ఇది నా ప్లేసు, లేదంటే నా ప్రాంతము కాదు. మనం అతీతమైన స్థితిలో ఉండాలి. విశ్వమంతా నాదే. అందరము ఒకటే అనే భావన అంత బ్రాడ్‌గా మన ఆలోచన ఉండాలి అనేది ఇక్కడ రామగారి గురువు చెప్తున్నారు. మా గురువుగారన్నారు, ఇవన్నీ దేశం పట్ల దురభిమానం మంచిది కాదు. అది దైవీకుడైన వ్యక్తికి తగదు" అని మా గురువుగారన్నారు. ఆయన నన్ను దౌర్జన్యకాండలో పాల్గొనవద్దని చెప్తూ, దేశానికి స్వాతంత్ర్యం సమకూరే తేదీని కూడా జోస్యం చెప్పారు. అంటే ఇంకా రామాగారు కొంచెము ఆలోచిస్తున్నారన్నట్టుగా, మనకి స్వాతంత్రం వచ్చే డేట్ కూడా రామాగారి గురువు చెప్పేసారంట ఆల్రెడీ. మనకొస్తుంది, మనం ఫ్రీ అయిపోతాము, నువ్వు అందులో నుంచి బయటికి రావాలి అని. తర్వాత నేను ఈ సిమ్లా స్వామి విడిపోయాము. మేము మా మార్గాలు అనుసరించడానికి నిశ్చయించాము. ఆ సంవత్సరంలోనే కులు లోయలో ఆయనని ఆంగ్ల సైనికులు హతమార్చారు.
ఆయన వీళ్ళ చేతిలో చంపబడ్డారంట. నేను సిమ్లాలో ఉన్న రోజులలో హిందూ సంస్కృతి, తత్వజ్ఞానముపై పుస్తకం రాస్తున్న ఒక ఆంగ్లేయ మత ప్రచారకుడిని కలిశాను. మన హిందూ సంస్కృతి పైన, దాని తత్వంలో ఉన్న జ్ఞానం పైన ఒక పుస్తకాన్ని రాస్తున్న ఒక ఆంగ్లేయ మత ప్రచారకుడిని కలిశారంట. వ్రాతపత్రిని చదవడానికి ఆయన నాకు అనుమతిచ్చారు. హిందూ దేశం గురించి, దాని సంస్కృతి, నాగరికత, తత్వజ్ఞానంపై ఆయన రాసిన అనేక అబద్ధాలను చూసి విచలితుడను అయ్యాను. ఆయన నా చేత మతం మార్పించడానికి ప్రయత్నించారు. ఒక ధనవంతురాలైన ఆంగ్లేయ యువతిని పరిణయం చేసుకోమని ప్రోత్సహించాడు. దేనికి మార్పు? జీవన నడవడికకా? లేక సాంస్కృతిక అలవాట్లకా? క్రీస్తుపై క్రీస్తుపైనున్న అపార ప్రేమతో నేను క్రైస్తవ మతాన్ని గౌరవించాను. కానీ ఈయన నాలో వ్యతిరేక భావన లేపాడు. దాని తర్వాత గ్రామాలు, పట్టణాలు, కొండలలో తిరిగాడే మత ప్రచారకులను తప్పించుకొని తిరిగేవాడిని. అంటే ఈ ప్రయత్నాలు అప్పటినుంచే జరిగాయి. మనకు ఫ్రీడమ్ రాకముందు నుంచే మన మన హిందూ సంస్కృతిలో ఉన్న తత్వజ్ఞానాన్ని కూడా రాంగ్‌గా రాసిన అన్ని అబద్ధాలు రాసి ఇది సరైంది కాదు అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ అప్పుడున్న స్వామీజీలను వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళని ఈ ఆహ్, పెళ్లి చేసుకోవాలని, ఈ సరికాని మార్గంలోకి నడిపించే ప్రయత్నాలు జరిగాయి అనేది ఇక్కడ రామాగారు చెప్తున్నారు. ఎంతోమంది కొండల్లో తిరిగాడే మత ప్రచారకులను తప్పించుకొని తిరిగేవారంట రామాగారు. వారు మత ప్రవక్తుల దుస్తులలో తిరుగాడుతున్న రాజకీయ వ్యక్తులు. అంటే ఇక్కడ రామాగారు వాళ్ళందరికీ ఆంగ్లేయ ప్రభుత్వము ధనాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. వారు మత ప్రవక్తుల దుస్తుల్లో తిరుగాడుతున్న రాజకీయ వ్యక్తులు. అలాంటి పుస్తకాలు వ్రాస్తూ కావాలని వేద నాగరికతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూ, జైను, బుద్ధ, సిక్కు మతాలలో సహా పెక్కు మతాలకు మూలాధారమైన వేద సంస్కృతికి, తత్వజ్ఞానానికి వారు పెడార్థాలు ఇచ్చారు. సిమ్లా స్వామి ఇటువంటి మత ప్రచారకులను దుమ్మెత్తి పోస్తూ, ఓరి మత ప్రచారకుల్లారా, మీకు బైబిల్ తెలియదు, క్రీస్తు యొక్క అసలు అనునాయులు కారు అని అనేవారు. 200, 300 సంవత్సరాలు ఈ ఆంగ్లేయ మత ప్రచారకులు హిందూ వేద నాగరికతను భ్రష్టం చేయడానికి ప్రయత్నించారు. ఇది 2 ముఖ్య కారణాల చేత అది చేయడంలో వాళ్ళు సఫలీకృతులవ్వలేదు. అంటే హిందూ నాగరికత, మన వేదాలు, వాటికి అందులో ఉన్న అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు ఆహ్, ముత్ అంటే జనాల నుంచి అందులో ఆ జ్ఞానం నుంచి మనని తప్పుదారి పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, మన హిందూ నాగరికతను భ్రష్టం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యపడలేదు. వాళ్ళు సఫలీకృతులవ్వలేదు. దానికి 2 ముఖ్య కారణాలున్నాయని రామగారు ఇక్కడ అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిది, హిందూ దేశ సంస్కృతికి, నాగరికతకు ఆడవాళ్ళు సంరక్షకులు. రెండవది, హిందూ దేశంలో 100కి 75 మంది గ్రామాలలో నివసిస్తారు. వారు ఆంగ్లేయ పాలకులకు, మత ప్రచారకుల బారిన తగలకుండా ఉండిపోయారు. అంటే ఈ 100కి 75 మంది గ్రామాలలో ఉండడం వల్ల వీళ్ళను టార్గెట్ చేయలేకపోయారు ఆ రోజులలో. ఇంకొకటి, ఆడవాళ్ళు దీన్ని సంపూర్ణంగా ఈ సంస్కృతికి, ఈ మన నాగరికతకు, మన మన జీవన విధానంలోనే అది ఉండిపోయింది కాబట్టి, దాన్ని సంరక్షించే వాళ్ళు ఆడవాళ్ళు అయ్యుండడం వల్ల వీళ్ళు ఈ మన సంస్కృతిని, మన వేద నాగరికతను, మన మన ఆచార వ్యవహారాలను వాళ్ళు సంపూర్ణంగా మన నుంచి దూరం చేయలేకపోయారు. ఈ 2 కారణాల వల్ల అని రామగారు చెప్తున్నారు. వారు ఆంగ్లేయ పాలకులకు, మత ప్రచారకుల బారిన తగలకుండా ఉండిపోయారు. అంటే 75% మంది గ్రామాలలోనే ఉంటే వీళ్ళ టార్గెట్ ఎప్పుడొచ్చేసి నగరాలలో ఉండడం వల్ల ఇది జరగలేదు. ఎన్నో వందల సంవత్సరాలు హిందూ దేశం వివిధ పాలనలో ఉన్నా వారు హిందూ దేశ నాగరికతను మార్చలేకపోయారు. వారు భాష, వేషధారణలో మార్పు తేగలిగి ఆంగ్లేయ పద్ధతులు ప్రవేశపెట్టడంలో సఫలీకృతులయ్యారు.
ఆంగ్లేయ ప్రభుత్వము మత ప్రచారకుడు రాసినటువంటి సాహిత్యంను ముద్రించి అందరికీ అందేటట్టు చేయడానికి ప్రయత్నించింది. ఈ పుస్తకాలను తప్పని, ఇటువంటి ప్రచారం తప్పు అని అన్న విజ్ఞానవంతులను రచయితల భావాలు పైకి రాకుండా చేస్తూ, అవసరమైతే వాళ్ళను నిర్బంధించడం కూడా చేశారు. ఆంగ్లేయులచే ప్రచురించబడిన అటువంటి సాహిత్యం పాశ్చాత్య దేశ విద్యావంతులను, ప్రయాణికులను తప్పు మార్గం పట్టించింది. అప్పటికి ఆంగ్లేయులచే ప్రచురించబడిన అటువంటి సాహిత్యాలు పాశ్చాత్య దేశ విద్యావంతులను, ప్రయాణికులను తప్పు మార్గం పట్టించిందంట. దానివల్ల విశేష ప్రాశస్త్యమున్న హిందూ భాష, తత్వశాస్త్రము, సాంకేతికత శాస్త్రము అధ్యయనం చేసే అవకాశాన్ని పోగొట్టింది. వాన్ డ్యూసన్, మోక్స్ముల్లర్, గోయతే మొదలుగా గల రచయితలు యోగ ఉపనిషత్తుల్లోని హిందూ తత్వశాస్త్రంపై గ్రంథాలు రాసినా పాశ్చాత్యుల మనస్సులలో గందరగోళం, అపార్థాలు ఇంకా నెలకొని ఉన్నాయి. ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన అనిబిసెంట్ సర్ జాన్ వుడ్రోఫ్లు ముందు ఏ పాశ్చాత్య రచయితలు కూడా యోగా మీద నిజాయితీతో కపటం లేని రచన చేయలేదు. ఆవిడ ఎవరు? అనిబిసెంట్ మనకు తెలుసు. థియోసాఫికల్ సొసైటీ తని పెట్టిన ఆవిడ. ఆవిడని మొదట ఈ పార్టీ అధ్యక్షురాలు. ఆమె యోగా మీద నిజాయితీతో కపటం లేని రచనలు ఏ పాశ్చాత్య రచన కూడా యోగా మీద నిజాయితీతో కపటం లేని రచన చెయ్యలేదు. హిందూ తత్వజ్ఞానంపై చక్కటి రచనలు వుడ్రోఫ్లు చేశారు. ఆయన అనుకున్నన్ని రచనలు చెయ్యలేకపోయినా ఆయన పాశ్చాత్య ప్రపంచానికి తంత్రజ్ఞానంలో ప్రవేశపెట్టారు. చదవకుండా, తెలుసుకోకుండా, ఆచరించకుండా యోగా, తత్వజ్ఞానం, తంత్రాలపై పుస్తకాలు రాయటానికి ప్రయత్నించే ప్రయాణికులను, రచయితలు అనుకునే వారిని చూసి నేను జాలిపడతాను. అంటే ఆ టైంలో కూడా కొంతవరకు తప్పుడు దారి పట్టించే వాళ్ళు ఉన్నప్పటికీ, ఎంతో ప్రాపగాండా అప్పుడు నడిచినప్పటికీ దాన్ని రక్షించడానికి ఈ అనిబిసెంట్, సర్ జాన్ వుడ్రోఫ్లు ఇట్లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అనేది రామాగారు చెప్తున్నారు. అపార్థం కలగజేసే భారతదేశ చరిత్రను పాఠశాలలో కావాలని ప్రవేశపెట్టారు. దీనివల్ల హిందూ దేశ విద్యార్థులు తమ సంస్కృతిని, చరిత్రని మర్చిపోయారు. హిందూ దేశంలో విద్య అంతా ఆంగ్లేయులచే మార్పు చేయబడింది. అన్ని పాఠ్యాంశాలు ఆంగ్లంలో బోధింపబడ్డాయి. ప్రతి విద్యార్థి ఆంగ్లమత ప్రచారకులు బోధించిన విధంగా దైవ ప్రార్థన జరిపేటట్టు నిర్బంధించారు. ఆలోచన స్వేచ్ఛ లేదు. అందుచేత వాక్స్వాతంత్రము, కార్యాచరణ లేదు. ఆంగ్లేయులు చెప్పే విధంగా విద్యాభ్యాసం చేయకపోతే అతడికి మంచి ఉద్యోగం దొరికే ప్రశ్న లేదు. అధికారం ఏ విధంగా దేశాన్ని భ్రష్టు చేస్తుందో, ఆ దేశ సంస్కృతిని, నాగరికతను ఎలాగ నాశనం చేస్తుందో దీని వలన నేను తెలుసుకున్నాను. అంటే ఎన్నింటిని మన దేశము ఇన్నింటిని ఫేస్ చేసి కూడా ఈరోజు నిలదొక్కుని ఇక్కడుండి ఇప్పటికీ మనం ధ్యానమని, మన వేదాలని, మన వేదాలలో ఉన్న జ్ఞానము ఇప్పటివరకు నడుస్తుంది అనంటే ఎంతమంది కృషి, ఎంతమంది వాళ్ళ జీవితాలను ఇక్కడ పణంగా పెడితే మనం ఈరోజు ఇక్కడ ఇంత హాయిగా, ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక దేశాన్ని, దాని సంస్కృతిని నాశనం చేయటానికి మొదటగా దాని భాషను మార్చడం గురి తప్పని మొదటి మార్గం. ఇది చేయడం వల్ల ఆంగ్లేయులు సఫలీకృతులయ్యారు. దాని సంస్కృతిని నాశనం చేయడానికి మొదటగా ఆ దేశ భాషను మార్చాలంట. అది గురి తప్పని మొదటి మార్గం అంటున్నారు. ఇది చేయటం వల్ల ఆంగ్లేయులు సఫలీకృతులయ్యారు. స్వాతంత్రం వచ్చి 30 సంవత్సరాలైనా హిందూ దేశ రాజభాషగా ఆంగ్ల భాష కొనసాగుతున్నది. హిందూ దేశానికి ఒకే స్థానిక భాష లేకపోవడం వల్ల హిందూ దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమాచారాలు అందచేయటానికి ఇంకా ఇబ్బందులు కలుగుతున్నది. హిందూ దేశపు రాజులు వాళ్ళలో వాళ్ళు తగువులాడుకుంటూ
తామంతా ఐక్యంగా కలిసి ఎదుర్కొనేటట్టు ఏర్పాటు చేసుకోలేకపోయారు. అలాగా చాలా వందల సంవత్సరాలు భారతదేశం బాధలు పడ్డది. దా దేశానికి ఒక ఐక్య భాషను రూపొందించడం ప్రజలు, ప్రభుత్వం ముందున్న మహత్తర బాధ్యతలో ఒకటి. అదింకా పూర్తి చేయలేదు. ఒక మంచి సరైన భాష చక్కటి సాహిత్యంను రూపొందిస్తుంది. ఇదే అప్పుడు మనకు ఫ్రీడమ్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు రా రామా గారి అభిప్రాయాలు ఫ్రెండ్స్. అది సంస్కృతిని, విద్యని, నాగరికతను సంపన్నం చేస్తుంది. హిందూ దేశంలో ఇంకా ఇది జరగలేదు. అందుచేత వివిధ ప్రాంతాలకు చెందిన దేశవాసులు ఒకరితోనొకరు సంభాషించుకోలేకపోతున్నారు. హిందూ దేశ నాగరికత యొక్క వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత విద్యా విధానము, విద్యాభ్యాసము జాగ్రత్తగా రూపొందించాలి. నూతన రకాల పాఠశాలలను కట్టాలి. సాహిత్య రచనను, కళలను ప్రతి చోట ప్రోత్సహించాలి. సమాజంలోని అన్ని వర్గాలను సాహిత్యము, శాస్త్రము, కళ, విద్యల ద్వారా సారభూతమైన పునర్నిర్మాణం గురించి మనం ఇంకా ఆలోచించాలి. ఆలోచనలలోనూ, జీవనంలోనూ ఉన్న ఉదాసీన పద్ధతిని భావార్థకమైన స్వబుద్ధి చేత పనిచేసి ముందుకు చొచ్చుకుపోయే స్వభావమునకు మార్పు చేసుకోవలసిన అవసరం ఉంది. విద్యలోని అతి ప్రత్యేక విశిష్ట లక్షణాలను, వివిధ సంస్కృతులను, వాటి మొత్తం నాగరికతను ఏకం చేసే వాటిని విడదీయరానివిగా చేయాలి. విద్యలోని అతి ప్రత్యేక విశిష్ట లక్షణాలను, వివిధ సంస్కృతులను, వాటి మొత్తం నాగరికతను ఏకం చేయాలి. విద్యలోనే వీటన్నింటినీ ఏకం చేయాలి అనేది రామాగారు చెప్తున్నారు. వివిధ సంస్కృతుల యొక్క వాటి లక్షణాలను, ఆ సంస్కృతుల గురించి విద్యలోనే ఏకం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులైనప్పటికీ అందరం ఏకం అవ్వగలుగుతాం దీనివల్ల అనేది రామాగారు చెప్తున్నారు. ఇక్కడ ప్రాచీన చరిత్రలో ఋషులు చెప్పిన సూక్తులను, సలహాలను పరిశీలిస్తే మానవాళి మనుగడకు మానవత్వపు విలువలు, సంస్కృతి ఎంత అవసరమో జ్ఞాపకానికి వస్తాయి. నిజానికి త్వరితగతిన అధ్యాయాన్ని అందించే అంతర్జాతీయ విద్యా విధానం భారతదేశపు భావితరాలకు ఎంతో అవసరం. ఆంగ్లేయుల పాలన ముందు హిందూ దేశంలో సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికతలలో మాత్రమే కాక మనులు, మాణిక్యాలు, బంగారంలో ఎంతో సంపన్నమై ఉండేదని సిమ్లా స్వామి నాకు గుర్తు చేశారు. ఆధ్యాత్మికతలోనే కాకుండా మనము ఈ బాహ్యమైన సంపదల్లో గూడా ఎంతో సంపన్నమై ఉండేది అనేది సిమ్లా స్వామి జెప్పారు అనేది చెప్తున్నారు. మన దేశంపై దండెత్తిన మొఘలుల తర్వాత వచ్చిన ఫ్రెంచ్ వారు, పోర్చుగీసు, బ్రిటిష్ వాళ్ళు మనకు ఎన్నో ఇక్కట్లు కలుగజేశారు. బంగారు పక్షి అని పిలువబడ్డ మన ప్రాచీన హిందూ దేశాన్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా ధ్వంసం చేశారు. హిందూ దేశ మణిమాణిక్యాలను, బంగారాన్ని దోచుకొని వాళ్ళ దేశాలకు తరలించారు. సర్వసమృద్ధిగా ఉంటూ ధనిక బీద వ్యత్యాసాలు లేకుండా ఒకప్పుడు హిందూ దేశస్థులు ఉండేవారు. ధనిక బీద వ్యత్యాసాలు లేకుండా ఉండేవారంట. అప్పుడు కుల వ్యవస్థ చేయవలసిన పనులకు తగ్గట్టుగా వర్గీకరింపబడి ఉండేది. దానిని ఆంగ్లేయులు పూర్తిగా మార్చివేశారు. వారు విభజించి పాలించు అన్న సిద్ధాంతం పెట్టుకొని మనలో ద్వేషాన్ని రగుల్పి రగుల్పారు. ఇది నేను ద్వేషంతో అంటున్న మాటలు కావు. ఇది నగ్న సత్యం. ఈ రోజుకి కూడా సందర్శకులకు హిందూ చరిత్ర గురించి సరైన అవగాహన లేదు. హిందూ దేశం ఆధ్యాత్మికతకి ఆలవాలమైనప్పుడు ఇంత బీదరికం ఎందుకు అన్నది వారు మరీ అడిగే ప్రశ్న. నేను రాజకీయవేత్తను కాను. కానీ చాలామంది హిందూ దేశం ఎందుకు అంత పేదరికంలో ఉన్నదని నన్ను అడుగుతుంటారు. ప్రపంచ చరిత్రలలో ఆధ్యాత్మికత, ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా వాటి సిద్ధాంతాలను విడనాడుకోవని నేను చెప్తుండేవాడిని. ఏమని చెప్తుండేవారంట అంటే, చరిత్రలో ఆధ్యాత్మికత, ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా వాటి సిద్ధాంతాలను విడనాడుకోవని నేను చెప్తుండేవాడిని. ఇది 2 విభిన్న సిద్ధాంతాలు. మతం, రాజకీయాలు ఎప్పుడూ
హిందూ దేశంలో వేరుగానే ఉన్నాయని, ఆధ్యాత్మిక వ్యక్తులు రాజకీయాలలో జోక్యం కలిగించుకోరని చెప్పాను. హిందూ దేశంలో ఈ 2 విభిన్న శక్తులు ఐక్యం కాలేవు. అందుచేత అధికారం తగ్గిపోయింది. ఆధ్యాత్మికత వల్ల హిందూ దేశంలో బీదతనం రాలేదు. ఆధ్యాత్మికతను అలవర్చుకోకుండా, ఆధ్యాత్మికతను వారి బాహ్య జీవిత విధానంను ఐక్యం చేసుకోవడం తెలుసుకోలేకపోవడం వల్లనూ ఈ బీదతనం వచ్చింది. ఆధ్యాత్మికతను వారి బాహ్య జీవిత విధానంను ఐక్యం చేసుకోకపోవడం వల్ల. అంటే స్పిరిచువాలిటీని, మన బాహ్య ప్రపంచాన్ని రెండిటిని ఐక్యం చేసుకోవడం తెలుసుకోకపోవడం వల్ల ఈ బీదతనం అనేది వచ్చింది అనేది హ్మ్. రామగారు అంటున్నారు. నేటి దేశ పాలకులు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేశాన్ని మొత్తంగా అభివృద్ధి చేయాలన్న ఏకాగ్ర తపన ప్రజలకు, నాయకులకు ఇంకా రాకపోవడంతో హిందూ దేశం ఇబ్బందులలో ఉంది. ఇప్పుడు పత్రిజీ గారు గూడా ఏమంటారు? ఎవరైతే పాలించే వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పాలించాలి అని అంటారు కదా! రామా గారు కూడా ఈ రెండింటిని ఐక్యం చేసుకోవడం తెలియకపోవడం వల్ల, నాయకులకు అది అర్థం కాకపోవడం వల్ల హిందూ దేశం ఇప్పటికీ ఇబ్బందులు పడుతోంది అంటున్నారు. పెరిగిపోతున్న జనాభాని అరికట్టడానికి వారి వద్ద జవాబు లేదు. దానికి పరిష్కార మార్గం కనిపిస్తున్నట్టు లేదు. తమ ఉన్నత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వము వలననే హిందూ దేశము మనగలుగుతున్నదని నా భావన. సంస్కృతి, నాగరికత సంఘటనలలో దేశంలోనూ 2 విడదీయలేని జీవిత విధానాలు. సంస్కృతి, నాగరికత సంఘంలోనూ, దేశంలోనూ 2 విడదీయలేని జీవిత విధానాలు. మంచి దుస్తులు ధరించి, ఎదుటివారి వద్ద బాగా మసుల్ మసలగలిగిన వాళ్ళను సంస్కారం ఉన్నవాళ్ళుగా భావించవచ్చును. అంత మాత్రాన వారు నాగరికులని చెప్పలేము. అహింస, భూతదయ, నిజాయితీ మొదలగు ఆశయాలు పెంపుదల గురించి అనుకొని ఆచరించే విధానాన్ని నాగరికత తెలుపుతుంది. అంటే పైకి ఎంతో గొప్పగా మనము డ్రెస్సింగ్ అంతా వాళ్ళు గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళుగా భావించలేము. అంత మాత్రాన వాళ్ళు నాగరికులని మనం చెప్పలేము. ఎవరికైతే అహింసా తత్వము, భూతదయ, నిజాయితీ మొదలగు ఆశయాలు పెంపుదల గురించి అనుకోని ఆచరించే విధానాన్ని నాగరికత తెలుపుతుంది. సంస్కృతి జీవితపు బాహ్య ప్రవృత్తిని వెల్లడిస్తుంది. సంస్కృతి ఒక పుష్పమైతే, నాగరికత ఆ పుష్పం యొక్క పరిమళం వంటిది. మనిషి బీదవాడైనా, నాగరికుడిగా ప్రవర్తించవచ్చు. ఇక్కడ మనిషి బీదవాడైనా నాగరికునిలా ప్రవర్తించవచ్చు. నాగరికత తెలియని సంస్కారవంతుడు బాహ్య ప్రపంచంలో కృతకృత్యుడైనా అతను సంఘానికి సహాయకారి కాదు. అంటే డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఆయనకి నాగరికత ప్రవర్తించే మన సంస్కృతి పట్ల ఆ మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఆయన నాగరికునిలా ప్రవర్తిస్తాడు. అదే నీకెంత డబ్బున్నప్పటికీ నీ దగ్గర ఆ సంస్కారం అనేది లేకపోతే నువ్వు అనాగరికుడివే అనేది ఇక్కడ రామాగారు అంటున్నారు. ఇక్కడ నాగరికత తెలియని సంస్కారవంతుడు బాహ్య ప్రపంచంలో కృతకృత్యుడైనా అతను సంఘానికి సహాయకారి కాడు. వ్యక్తిని, దేశాన్ని పెంపుదలను సంపన్నం చేసే అంతర్గత లక్షణాలు, మంచి గుణాలు ఆయనకు ఉండకపోవటం వల్ల ఇది సాధ్యం కాదు. సాంస్కృతి సాంస్కృతి బాహ్యం, నాగరిక అంతర్గతం. నాగరిక ప్రపంచంలో ఈ రెండింటి సమ్మేళనము చాలా అవసరం. హిందూ దేశ నాగరికత చాలా సంపన్నమైనది. దురదృష్టవశాత్తు దాన్ని సంస్కృతి ఆంగ్లేయులను అనుకరించే సంస్కృతి అయి, హిందూ దేశానికి ఈనాడు సమస్యలు తెస్తుంది. అంటే మనది ఎంతో గొప్ప సంస్కృతి. మనము మనలాగా జీవించకుండా, మనం ఆంగ్లేయులను అనుకరించే పద్ధతి, అట్లాంటి సంస్కృతిని మనం నేర్చుకోవడం వల్ల ఈనాడు హిందూ దేశానికి ఈ సమస్యలన్నీ తీసుకొస్తుంది అనేది రామాగారు మనతో చెప్తున్న విషయము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్.